మీరు కూడా నాలా బిగినర్ ఫోటోగ్రాఫర్ అయితే నేను చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి. ఇంకా స్టూడియోకి వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చొని సిస్టమ్ అయితే ఆన్ చేశాను. అస్సలు అయితే ఆన్ కావడం లేదు. ఎప్పుడో నార్మల్ గా ఆన్ అయ్యేది, ఈ రోజు ఏంది ఇంత హ్యాండ్ ఇస్తుందని చూస్తే సిపియు అయితే మొత్తంగా ఆనే అవ్వడం లేదు. స్విచెస్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని చెక్ చేసా, అది కూడా బానే ఉంది. ఇంక నేనైతే గాబరాతో సిస్టమ్ సిపియు కి సైడ్ డోర్ అయితే ఓపెన్ చేసి చూసాను, మొత్తం బానే ఉంది. కానీ డస్ట్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇది చాలా సేపు వరకు ఆన్ కాకపోతే నేనైతే అన్నకైతే కాల్ చేశాను. అన్నకు కాల్ చేసిన తర్వాత అన్న అయితే ఒక మాట చెప్పారు. ఏం లేదు, మన స్టూడియో ఎక్కువ రోడ్ సైడ్ లో అయితే పెడతాం. ఆ రోడ్ సైడ్ లో ఉండే పెట్టడం వల్ల ఎక్కువ డస్ట్ అనేది స్టూడియోలో వస్తుంది. మనమైతే స్టూడియో మొత్తం క్లీన్ చేసుకున్నా కూడా కొంత సిస్టమ్ లోపలికి కూడా వెళ్తుంది, సిపియు లోపలికి. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి అది నేను వచ్చి క్లీన్ చేయాలని అని చెప్పారు. ఇక 5 మినిట్స్ తర్వాత అన్న వచ్చి సిపియు కి బ్లోయర్ అయితే పట్టారు. ఇంకా బ్లోయర్ పెట్టిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని సిస్టమ్ కి అయితే సెట్ చేసేసా. ఇక ఫైనలీ మన సిస్టమ్ అయితే వర్క్ అవుతోంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి ఎటువంటి ఎక్విప్మెంట్ ప్రాబ్లం వచ్చినా కూడా వితౌట్ ఓనర్ పర్మిషన్ లేకుండా మనం టచ్ చేయకూడదు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన బిగినర్ లైఫ్ ఇన్ ఫోటోగ్రఫీ పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి.